హలో గాయస్. సో అనగనగా ఒక రాజు మూవీ సెట్స్కి అయితే నేను వెళ్ళడం జరిగింది. లాస్ట్ ఇయర్ జూన్ ఆ టైంలో వెళ్ళాను. సో అదంతా అప్పుడు బయట పెట్టకూడదు కాబట్టి నేను ఎక్కడ ఏం వీడియోస్ అప్లోడ్ చేయలేదు అండ్ ఎవరికి చూపించలేదు కూడా. సో ఇప్పుడైతే మూవీ అంతా రిలీజ్ అయిపోయింది, సూపర్ హిట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే నేను బయట పెడుతున్నాను. సో ఆ క్లిప్స్ అన్ని నేను పెడతాను. అండ్ సో ఈ సినిమా షూటింగ్లో వాడే ఎక్విప్మెంట్స్ లైక్ కెమెరాలు, మానిటర్ కానీ ఇవన్నీ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుండింది అనమాట. ఆ రోజంతా నేను అక్కడే ఉన్నాను. అండ్ ఇది టెంపుల్ సీక్వెన్స్ అనమాట. సో ఆ షూటింగ్ అంతా టెంపుల్లో జరిగింది వెళ్ళిన రోజు. అండ్ దానికి ముందు రోజే ఆ జాతర సీక్వెన్స్ అంతా అయింది. సో మీకు సినిమా చూసుంటే తెలుస్తుంది. సో ఇప్పుడైతే మీరు ఆ క్లిప్స్ అన్ని చూసేయండి. చదువు. సో ఇది సినిమాలో ఉన్న జాతర సీక్వెన్స్ స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. నేను వెళ్ళినప్పుడు ముందు రోజే అదంతా అయిపోయింది. సో ప్రస్తుతానికి అయితే అవన్నీ తీయేస్తున్నారు. ఇప్పుడైతే టెంపుల్లో షూటింగ్ ఉంది. సో ఇది టెంపుల్కి ఎంట్రన్స్. ఇది కూడా మీకు సినిమాలో కనిపిస్తుంది, ఇదంతా ఎంట్రన్స్ ఇలాగా. ఇప్పుడు మనం క్యారవెన్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది రావు రమేష్ గారిది అండ్ రైట్ సైడ్ ఉన్నదేమో నవీన్ పోల్శెట్టిది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో హీరోయిన్ది అండ్ రైట్ సైడ్లో మహేష్ అన్నయ్యది. సో ఇప్పుడైతే మనం క్యారవెన్ లోపలికి వెళ్దాం. ఎలా ఉందో చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం లోపలికి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను కొన్ని సీన్స్ షూటింగ్ చూసి వచ్చాను క్యారవన్లోకి. ఇప్పుడు క్యారవన్లో కొంచెంసేపు కూర్చున్న తర్వాత చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో. అండ్ ప్రస్తుతానికి అయితే క్యారవన్ చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ టీవీ కూడా ఉంది ఇక్కడైతే. ఓకే, సో ఇప్పుడు నవీన్ పోల్శెట్టిది అనకనక ఒక రోజు షూటింగ్ జరుగుతుంది అనమాట ఇక్కడ. ఇప్పుడేమో నేను క్యారవాన్కి వచ్చాను. సో ఇప్పుడు మీకు చూపించాను కదా. అండ్ నేను సాయంత్రం వరకు ఉందాం అనుకుంటున్నాను. మామూలుగా ఇక్కడ చాలా పెద్ద సెట్ ఉంది. ఇప్పుడు గుడిలో అయితే జరుగుతుంది షూటింగ్. అండ్ దాని తర్వాత చాలా గ్రౌండ్లో సెట్ కుదిరితే చూపిస్తాను, ఆ లోడ్ ఉంటే. సో పదండి. సో ఇదంతా జాతర సెట్ అనమాట. మీరు సినిమా చూస్తుంటే ఖచ్చితంగా గుర్తుపడతారు. ఇదంతా వెనకాల పోస్టర్లు అండ్ ఇది జైంట్ వీల్. అండ్ దాని తర్వాత లెఫ్ట్ సైడ్ స్టేజ్ అంతా తీసేశారు ప్రస్తుతానికి. అండ్ దీనికి ముందే స్టెప్స్ ఉన్నట్టు చూపిస్తారు అన్నమాట సినిమాలో, టెంపుల్ పైకి ఎక్కుతున్నట్టు. మంత్రులు గారు ఎన్నిసార్లు చెప్పానండి హుండీ కన్నం పెద్ద చేయమని. రోడ్లు పట్టట్టు చిల్లర గారి కోసం సపరేట్ హుండీ చేయించండి. మాలాంటి నోట్లు వేసే వాళ్ళ కోసం కొంచెం పెద్దది పెట్టండి. ఇక్కడ ప్రతి సీన్కి కెమెరా యాంగిల్ బట్టి మానిటర్ మారుస్తూనే ఉన్నారు అప్పటికప్పుడు. ఇంకా ప్రతి సీన్ అయ్యాక మామూలుగా మానిటర్ దగ్గరకు వచ్చి చూసుకుంటూ ఉంటారు ఆ సీన్ ఎలా వచ్చిందో. ఇక్కడ హీరో, హీరోయిన్ అండ్ కో రైటర్ కూడా ఉంది. ఈ టైంలో నేను అక్కడ ఉన్నప్పుడు మీరు ఆ సినిమాది ఒక ప్రోమో చూసుంటారు, జ్యువెలరీ యాడ్ది. సో ఆ స్క్రిప్ట్ డిస్కస్ చేస్తూ ఉన్నారనమాట అప్పుడు. ఇక్కడ ఎవరైనా భజన పాటలు పాడే వాళ్ళు ఉన్నారండి? ఇంకా నేను ఆల్మోస్ట్ ఆ రోజంతా మానిటర్ వెనకాల ఉన్నాను. సో హీరోని, హీరోయిన్ని, వేరే యాక్టర్స్ అందరినీ సీన్ ఎలా వచ్చింది గట్రా చూస్తూనే ఉన్నాను ఆ టెంపుల్ సీక్వెన్స్ అంతా. అమ్మవారు దండం పెట్టుకోండి అమ్మా. ఇంకా బ్యాక్గ్రౌండ్ యాక్షన్ అనగానే ఇక్కడ వెనకాల అందరు జనాలు నడుస్తూ ఉంటారనమాట. అలా టెంపుల్గా న్యాచురల్గా జనాలు ఉన్నట్టు చూపించడానికి. మేమేదో జమీందారులు గుడి మాదే అని చెప్పి ఫస్ట్ మా అర్చన చేయించాలి. ఇలాంటి పెట్టకండి. ఒక్కోసారి అయితే ఆ మానిటర్లో చూస్తున్నప్పుడు ఆ సీన్ లైవ్లో కనపడదు. సో ఇలా మీకు అడ్డంగా బ్లాక్ కర్టెన్ అండ్ వైట్ కర్టెన్స్ ఉన్నాయి కదా. సో లోపల జరుగుతూ ఉంటుంది, దాన్ని మానిటర్లో చూసుకుంటూ ఉంటారు సీన్ని. ఇంకా లంచ్ టైంకి అందరూ భోజనాలకు వెళ్ళిపోయాక నేను ఒక్కనే ఉన్నాను అనమాట. అక్కడ అన్ని ఎక్విప్మెంట్స్ చూస్తూ ఉన్నా. ప్రస్తుతానికి అయితే నేను కూడా భోజనం చేయడానికి క్యారవాన్కి వెళ్తున్నా. టెంపుల్లో షూటింగ్ కాబట్టి వెజ్ వెరైటీస్ పెట్టారు, అంతా చాలా ఉండింది. ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం టెంపుల్ ఎంట్రన్స్ సీన్ షూట్ చేశారు. సో కెమెరాకి గట్రా ట్రాక్ వేసి ముందు వెనక్కి జరగడానికి అప్పటికప్పుడు అన్నీ సెట్ చేశారు.
ఇదిగోండి, ఇది మీరు చూసుకుంటే ఇది మాల్ టెంపుల్ ఎంట్రన్స్ సీన్ అనమాట. రావు రమేష్ అండ్ హీరోయిన్ బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటారు పూజారి దగ్గర నుంచి. ఇంకా మధ్యాహ్నం ఒక 3 to 4 అవర్స్ నేను అదే ప్లేస్లో ఉన్నాను. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అసలు ఆ షూటింగ్ చేసే విధానాలు గట్ట. ఓకే, సో మొత్తానికి అలా అయిందనమాట షూటింగ్. ఫోటో అయితే అంత సరిగ్గా రాలేదు, ఎందుకంటే నేను మాట్లాడాను. అతను ఏ షూటింగ్ వచ్చారో తెలుసా అంటే, నేను అనగనగా ఒక రోజు అన్నాను తెలియకుండా రాజు బదులు. సో మాట్లాడడం వల్ల ఫోటో సరిగ్గా రాలేదు, కానీ పర్లేదు, జస్ట్ మెమరీ ఉంది. సో అదనమాట నా ఎక్స్పీరియన్స్ షూటింగ్ సెట్స్కి వెళ్ళినప్పుడు. అండ్ నవీన్ పులిశెట్టి అయితే ఇప్పుడు యూఎస్ఏ టూర్లోనే ఉన్నాడు. మేబీ ఫ్లోరిడా కూడా రావచ్చు. ఎందుకంటే నేను ఒకసారి స్టోరీ పెడితే నా స్టోరీని నవీన్ పులిశెట్టి తన స్టోరీలో రీమెన్షన్ చేసుకుని ఫ్లోరిడా ఇన్ ద హౌస్ అని పెట్టాడు. సో ఫ్లోరిడా వస్తే కనుక నేను ఖచ్చితంగా బ్లాగ్ చేస్తాను. అండ్ ఒక 1-2 monthsలో నేను ఒక షార్ట్ ఫిల్మ్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. స్క్రిప్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో మీరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను మిమ్మల్ని ఇంకా నా నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. చలో బాయ్, జై హింద్.